అయితే యాక్చువల్లీ బాలకృష్ణ గారితో కూడా 3 సినిమాలు చేశారు సార్. అవును. బేసిక్ గా ఏంటంటే బాలకృష్ణ గారితో అనగానే ఒక చిన్న అందరికి అంటే ఇప్పుడున్న దానికి మాకు ఇలా తెలిసింది ఏంటంటే ఇప్పుడు ప్రతి దగ్గర కెమెరా ఉంటది కాబట్టి కొడతాడు, తిడతాడు, చిరాకు పడతాడు. ఇదే గానీ ఆయన అంటే ఎలా డైరెక్టర్ గా ఎంత వాల్యూ ఇస్తాడు ఇది అనేది పెద్దగా పవిత్ర ప్రేమ చూసారా? ఇది చూసాను సెంటిమెంట్స్. ఇది బాలకృష్ణ మీద సెంటిమెంట్ సినిమా. లేడీస్ ఫ్యాన్స్ దానికి పెరిగారు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ కమర్షియల్, డెక్సలిజం, నక్సలైట్లు. అసలు నాకు కొత్తగా ఏ కథ అయినా కొత్తగా ఉంటే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. కొత్తగా కథ చెప్పలేనప్పుడు ఎందుకు జనాన్ని చంపడం? అదే బాలయ్య ఎలా ఉండేది సార్? బాలయ్య గారితో ఎలా ఉండేది మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్? మంచోడండి. కాకపోతే అప్పుడప్పుడు తనకి కొంతమంది ఇరిటేటివ్ క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. వాళ్ళు బాగుంటే మనం బాగుంటే వాళ్ళు బాగానే ఉంటారు. ఏదో ప్రశ్న కొట్టేసి ఏదో కోపం వస్తాయి. కోపం వచ్చినా అప్పటికప్పుడే చెరుపురులు ఆడతాయి అంతేనే కానీ కాసేపే. మళ్ళా నెక్స్ట్ మామూలే. నేను 3 సినిమాలు చేశాను. నన్ను ఎప్పుడు ఒక మాట ఆడాలా, నేను ఆయన ఒక మాట. మా సినిమా కాదు ఇది గురుగారు, ఇది సీన్, ఇది ఇది ఎప్పుడు ఏం నోటీస్. ఏ హీరోతో నాకు గొడవలు లేవు. మంచిగా మీరు అలా చేయించుకునేవారేమో అయితే. అంతే. ఇప్పుడు ఒకటన్నా మనం ఏదో ఒకటి ఏళ్ళు పెట్టి అనవసరమైన అని వాళ్ళని డీపార్ చేయకూడదు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అయినా వాళ్ళు స్టార్స్, వాళ్ళకున్న ఫ్యాన్స్ కి మనం ఈయనంటే ఫ్యాన్స్ రియాక్షన్ వస్తుంది. ఎందుకు చెప్పు? అలాగా అందువల్ల ఉన్న వరకు మంచి సినిమాలు తీయాలా చాలు. 50 సినిమాలు తీసాను కానీ ఎందుకు 50 సినిమాలు ఎంతమంది తీస్తారు? చాలా తక్కువ మంది. 50 మంది, ఇంతమందిలో 50 మందిలో నేను ఒకటి ఉన్నాను చాలు. ఎక్కడే తిరుగుతున్నా. పైగా కొంచెం వయసు పెరుగుతుంది కదా. అప్పుడంటే 50 సినిమాలు రోజు ఈయనకి 3 సినిమాలు కూడా తీసినాం. చిన్న సినిమాలు తీసాం, ఇల్లు పెళ్లి లాంటి సినిమాలు, ఇలాంటివన్నీ, మామగారు, ఇవన్నీ, ఎర్రమందారం, ఇవన్నీ అవార్డ్స్ వచ్చినాయి. అవార్డ్స్, కమర్షియల్ సక్సెస్, అమ్మాయి కాపురం, ఇలాంటివన్నీ. అందువల్ల నాకు తెలిసిన వరకు మనకి నచ్చంది చేయకూడదు. ఏది చేసినా మనకే బాగా నచ్చి బ్రహ్మాండం అన్నప్పుడే చేయాలి. అయితే ఎందుకు చెప్పు? డబ్బు అంటావా? ఎవరు చేసినా నేను ఆ డబ్బులు నేను అడగలేను. ఇప్పుడు నువ్వు బోయపాటి తీసుకున్న అమౌంట్ నేను తీసుకోలేను కదా. బోయపాటి తీసుకుంది దానికి జరిపోయేది. ఆ హీరోకే 3 కోట్లు, 30 కోట్లు, 20 కోట్లు ఎంతో ఇస్తారని 40 కోట్లు. అంతా ఫైట్స్, యాక్షన్, కుమ్మడం, కొట్టడం, అఖండ, ఇవన్నీ నేను తీయలేను. నా మనసుకే నచ్చవై. న్యాచురల్ ఉండాలా. వాళ్ళు ఇప్పుడు హీరోయిన్స్ శ్రీలీల వచ్చింది, ఇంకొక అమ్మాయి చేసింది, డాన్స్లు, ఇవి అన్నీ నా నేచర్కి కరెక్ట్ కాదు. సౌందర్యత ఈ సినిమా చేసింది. అన్ని మంచి ముచ్చటైన పాటలు ఉంటాయి తప్ప ఇలాంటివి ఉండవు. 10 మంది అపూర్వమైన ఆడజన్మ అంటే ఉదయం లేవగానే ఒక ఛానల్ ఒకటి ఉంది, అది చేస్తాడు ఫస్ట్. అపూర్వమైన ఆడజన్మ వాడికి ఎంత నచ్చితే వాటిల్లో అలాంటి సాంగులు కాదుగా. ఏందో కుసుకు పుసుకు అంటారు, ఏందో అనుకోండి. ఒకటి నచ్చంది, నువ్వు తింటావా? మాయా అమ్మ బాగా చేస్తే అమ్మ ఇంకోసారి చేసి పెట్టమ్మా అంటావు. ఏదో ఒకటి చేసి తింటా అంటే తింటావా?